దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో తేల్చి చెప్పింది. మే 1, జూలై 24న 2 దశల్లో పరీక్షను నిర్వహించాలన్న సుప్రీం అన్ని రాష్ట్రాలు ఈ తీర్పును అమలు చేయాలని ఆదేశించింది. వైద్య విద్యలో ప్రవేశం కోసం జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష నీట్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి నీట్ను అన్ని రాష్ట్రాల్లో నిర్వహించాలని ఆదేశించింది. మే 1న నిర్వహించే ప్రీ మెడికల్ టెస్ట్ను ప్రాథమిక పరీక్షగా భావించాలని, జూన్ 24న తుది విడత పరీక్ష నిర్వహించాలని పేర్కొంది. ఆగస్టు 17న ఫలితాలు ప్రకటించాలని, సెప్టెంబర్ 30 కల్లా కౌన్సిలింగ్ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అన్ని మెడిసిన్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించినదే ఈ నీట్. దీంతో ఎంసెట్, నీట్ వీటిలో ఏది సెలక్షన్ చేసుకోవాలి అన్న సందిగ్ధంలో ఉన్నారు తెలుగు రాష్ట్రాల మెడికల్ స్టూడెంట్స్. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. రేపు ఏపీలో ఎంసెట్ నిర్వహణకు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. సరిగ్గా ఇదే సమయంలో నీట్పై సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో విద్యార్థులు ఎటువైపు అడుగు వేయాలో తెలియక అయోమయంలో ఉన్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నీట్లో పొందిన ర్యాంకులే ప్రాతిపదిక కానున్నాయి. కానీ రాష్ట్రంలో నిర్వహించే ఎంసెట్ పరీక్షను సుప్రీంకోర్టు ప్రస్తావించలేదు. అయితే రేపటి ఎంసెట్ పరీక్ష యథావిధిగా జరుగుతుందని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అడ్వకేట్ జనరల్ గారు, లా సెక్రటరీ గారు అందరితో మాట్లాడాం. ఢిల్లీలో కూడా సీనియర్ లాయర్స్. ఇది జడ్జిమెంట్ కాపీ రావాల్సి ఉంది. కానీ మనకి 371D ఆర్టికల్ ఉంది. అవి తర్వాత విల్ కన్సిడర్ అని చెప్పారు. కాబట్టి మనం ఇది ఒక్క మెడిసిన్కే కాకుండా అగ్రికల్చర్, డెంటల్, వెటర్నరీ కూడా ఉన్నాయి. కాబట్టి వీఆర్ గోయింగ్ హెడ్ విత్ ది ఎగ్జామినేషన్. రేపు ఎగ్జామినేషన్ అందరికీ యాజ్ ఇట్ ఈస్ గా షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. కోర్టు ఉత్తర్వులు యాజ్ పర్ ది అవుట్కమ్ ని బట్టి మేము యాక్ట్ చేస్తాం. ఫైనల్ అవుట్కమ్. నమస్కారం. సుప్రీం తాజా తీర్పుతో 2 ఏళ్ల క్రితం ముగిసిపోయిందనుకున్న కథ మళ్లీ మొదటికి వచ్చినట్టయింది. అయితే నీట్ విధానం వలన రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి నష్టమూ ఉండదని, పైగా దీనివల్ల లాభమే జరుగుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు.